వ్యాఖ్యల్ని వీళ్ళు హైలైట్ చేసి, లేకపోతే ఇసుక మేతలో మేరు నగధీరుడు అంటూ ఇసుకలో 70 కోట్లకు పైగా దోపిడీ, పంట పొలాలను వదలని వైన పక్క నియోజకవర్గాలను తవ్వకాలు అడ్డు చెప్పిన కలెక్టర్పై బదిలీ వేటు, జగనన్న కాలనీల చదును పేరిట దోపిడీ, బెదిరింపు దౌర్జన్యాలకు లెక్కలేదు, ప్రశ్నిస్తే ఎదురుదాడి, పోలీసు కేసులు, మంత్రి పదవి అడ్డుపెట్టుకున్న అక్రమాలు, స్థానికంగా వ్యతిరేకత పెరగడంతో పట్టుబట్టి వేరే నియోజకవర్గానికి జంప్ అంటూ కృష్ణా తీరంలో అక్రమాల దందా, కృష్ణా తీర ప్రాంతానికి చెందిన సదరు ప్రజాప్రతినిధి ఇసుక ఒక్కటే ఆదాయ వనరు కాదు, జగనన్న కాలనీల చదువు పేరిట దోచేశారు, భూ ఆక్రమణల బెదిరింపులు దౌర్జన్యాలపై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నాయి, ఎవరైనా ప్రశ్నిస్తే వేధింపులు కేసులు తప్ప, నియోజకవర్గంలో తనపై తీవ్ర వ్యతిరేకత పెరగడంతో మరింతనే స్వయంగా పట్టుబట్టి వేరే నియోజకవర్గానికి బదిలీ చేయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మరి ఇది ఏ మంత్రి గురించి రాసుకొచ్చారో తెలియదు, నియోజకవర్గం మార్చుకొచ్చారు, పైకి సౌమ్యంగా కనిపిస్తారు కానీ అక్రమాల్లో గనపాటి ఇసుక అక్రమ దందాలో మేరు శిఖరం లాంటి వారు సదరు మంత్రి బొసక పేరిట ఇష్టారాజ్యంగా నదులు లంకలను తవ్వేంచేశారు, చాలాదన్నట్టు పొరుగు నియోజకవర్గంలో పాగా వేశారు, తన ధనదాహానికి పంట పొలాలను కూడా వదలలేదు, భారీ గోతులు పడేలా ఇసుకను తవ్వించారు, ఒక్క ఇసుకలోని 70 కోట్లకు పైగా వెనకేసినట్టు సమాచారం, తన అక్రమాలకు అడ్డు చెప్పిన కలెక్టర్ను బదిలీ చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది బాపట్ల నుంచి ఇచ్చుకొచ్చారంటే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వార్త ఇది, ఎవరో మరి ఏ నాయకుడి గురించినో అన్నటువంటిది అర్థం కాలేదు. రోజు ఒక ఎమ్మెల్యే మీద రాసుకుంటూ వస్తున్నారు కదా,